ఏం జరుగుతుంది అసలు ఇప్పుడు హిందూ మతంలో? ఇది మనం గమనించాలి. మనకి వరుసగా జరుగుతున్నటువంటి క్రమం చూస్తే కనుక ఆ మధ్య మన రంగరాజన్ గారు చిలుకూరు బాలాజీ దేవాలయానికి వారు చాలా విఖ్యాతులు, జాతీయంగా అంతర్జాతీయంగా కూడా మహాపురుషుడు. ఆయన ఇంటి మీద హిందువులు అని చెప్పుకునేటువంటి దుర్మార్గులు ఏం చెప్పారు, రాముడు సేన ఇది చెప్పుకున్నారు కదా, వాళ్ళు వెళ్లి దాడి చేయటం అనేది జరిగింది. దాడి చేయడం అనేది జరిగితే నేను ఆశ్చర్యపోతున్నాను. హిందూ సమాజం గొడ్డుపోయిందా ఇవాళ? హిందూస్ ఫర్ ప్లూరాలిటీ ఈక్వాలిటీ సంస్థ తరఫున, అన్నమయ్య కళాక్షేత్రం తరఫున దాన్ని ఖండించాం. మేము కూడా వెళ్ళొచ్చాం, మా ప్రతినిధి వర్గం కూడా వెళ్ళొచ్చింది. అదే విధంగా మరి ఈ విషయంలో కాశీనారాయణ క్షేత్రం కూలిపోతే మరి మీ సంస్థలు మరి హిందూ మతం గొడ్డుపోయిందా? వాళ్ళ మహనీయుడే ఆశ్రమానికి ముప్పు కలిగితే మీరు చప్పుడు చేయకుండా మీరు సైలెంట్ గా ఎందుకు కూర్చుని ఉన్నారు? దీంట్లో ఒక విషయం కనిపిస్తుంది ఏమిటంటే, రంగరాజుల మీద దాడి చేసింది హిందూ అని చెప్పుకునేవాడు, అదే విధంగా కాశీనారాయణ మీద దాడి చేసింది హిందూ అని చెప్పుకునేటువంటి ప్రభుత్వాల యొక్క నాయకత్వంలో జరిగింది. అంటే హిందూ అనే పేరు మీద ఏ దుర్మార్గం జరిగినా మీరు ఒప్పుకుంటారు. అదే దాడి చేసినటువంటి వాడు ఒక క్రైస్తవుడు, ఒక ముస్లిం రంగనాథన్ గారి మీద దాడి చేస్తుంటే మీరు ప్రతి గల్లీ కూడా ముట్టడించి మాకు రక్షణ కావాలి, మా పూజారి గారికి మా హిందూ మతం ముప్పులో పడిపోయిందని మీరు ర్యాలీస్ తీసేవారే. అంటే దాడి ఎవరు చేస్తున్నారనే దాన్ని బట్టి మీ స్పందన ఉంటుందా? ఇది పద్ధతేనా? ఇది హిందువులంతా తెలుసుకోవాలి. చాలా మంది హిందువులు కూడా ఇప్పుడు మన ప్రభుత్వాలు నడుస్తున్నాయి, ఇది మన ప్రభుత్వం. మీ ప్రభుత్వం అయితే ఎందుకు కూలిపోయింది? ఇంత జరుగుతున్నా సరే మన ప్రభుత్వమే, ఏం చేసినా మన ప్రభుత్వమే. ఆఖరికి మహనీయుడు కాశీనారాయణ ఆశ్రమం గుళ్ళే మన ప్రభుత్వమే. ఎంతకాలం మన ప్రభుత్వం? హిందువులారా మనకు ప్రభుత్వాలు లేవు, హిందువులారా మనకు పార్టీలు లేవు, ఏ రాజకీయ పార్టీ మంది కాదు. మీరు నమ్మకండి ఆ విషయాన్ని. రాజకీయ పార్టీలు కేవలం ఓట్లు వేయించుకోవడానికి హిందువులు మా వాళ్ళు, ముస్లింలు మా వాళ్ళు, క్రైస్తవులు మా వాళ్ళు ఈ రకంగా ప్రచారం చేసుకుంటే గానీ వాళ్ళకి ఏ రకమైనటువంటి ఉపకారం జరుగుతున్నట్టుగా మనకు ఉదాహరణ కనిపించడం లేదు.